జగన్ రాజకీయాలు ఎంత దారుణంగా ఉంటాయో 5 ఏళ్ల పాలనలోనే స్పష్టమైంది. ఆ కారణంగానే ప్రజలు గద్దెదించినప్పటికీ ఆయన ధోరణిలో ఎటువంటి మార్పు రాలేదని తెనాలి పర్యటనతో స్పష్టమైంది. దీనిపై సీఎం చంద్రబాబు నాయుడు చేసిన నిశిత వ్యాఖ్యలు ఆలోచింపచేస్తాయి. ఒకప్పుడు నేరస్తులతో ఫోటోలు దిగేందుకు రాజకీయ నాయకులు ఇష్టపడేవారు కానీ ఆర్థిక నేరగాడైన జగన్ తెనాలి వెళ్లి రౌడీ షీటర్స్ ని కలిసి వచ్చారన్నారు. ఆర్థిక నేరాలు చేసిన విజయ్ మాల్యా దేశం విడిచి పారిపోయారు. కానీ జగన్ మాత్రం రాష్ట్రంలోనే ఉంటూ నేరగాళ్లందరినీ వైసీపీ కింద ఏకం చేసి నేరపూరితమైన రాజకీయాలు చేయాలని ప్రయత్నిస్తున్నారని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. కనుక ఇటువంటి రాజకీయ నాయకుడు రాజకీయాలతో కూటమిలో అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జగన్ పాలనలో అక్రమ కేసులు, వేధింపులకు ప్రతీకారంగా మనం కూడా ఆ విధంగా చేయాలనుకుంటే వైసీపీకి మనకి తేడా ఉండదని అన్నారు. కానీ జగన్తో సహా వైసీపీ నేతలు చేసిన ప్రతి నేరాన్ని పక్కా సాక్ష్యాధారాలతో కేసు నమోదు చేసి అందరికీ శిక్షలు పడేలా చేద్దామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. చంద్రబాబు నాయుడు అన్ని పార్టీలను కలుపుకొని అభివృద్ధి హామీలతో ప్రజలను మెప్పించి అధికారంలోకి వచ్చారు. నేటికి అదే విధానంతో ముందుకు సాగుతున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి టీడీపీని నామరూపాలు లేకుండా చేసేందుకు ఆ పార్టీ నేతల ఆర్థిక మూలాలని దెబ్బతీశారు. ముఖ్య నేతలపై కేసులు నమోదు చేయించి వేధిస్తూ రాజకీయాల నుంచి తప్పుకోమని ఒత్తిడి చేసేవారు. ఇవేవీ ఫలించకపోవడంతో చివరికి చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టి మానసికంగా, శారీరకంగా కుంగిపోయేలా చేస్తే టీడీపీ తుడిచిపెట్టుకుపోతుందనుకున్నారు. కానీ ఏం జరిగిందో అందరికీ తెలుసు. జగన్ రాజకీయాలు ఏ విధంగా ఉంటాయో తెలిసి ఉన్నప్పుడు వచ్చే ఎన్నికల్లో గెలిచి మళ్లీ ముఖ్యమంత్రి అవుతారా? ఇంతకు ఇంత ప్రతీకారం తీర్చుకుంటానని శపథాలు చేస్తున్నప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు చెప్పినట్లు అందరూ అప్రమత్తంగా ఉండటం, మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ప్రజలతో మమేకం అవ్వడం చాలా అవసరం. పగబట్టిన పాములా జగన్ అదును కోసం ఎదురు చూస్తున్నారని తెలిసి ఉన్నప్పుడు ఇలా ఆడుతూ పాడుతూ రాజకీయాలు చేసుకుంటామంటే చాలా ప్రమాదం. టీడీపీ కోసమో లేదా కూటమి ప్రభుత్వం కోసమో కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరోసారి జగన్ని భరించగలిగే స్థితిలో లేదు కనుక ఆయన బారి నుంచి రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు ముళ్ళుని ముళ్ళుతోనే తీయక తప్పదు.